అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు అందించే ఆత్మీయ ఆహారము హబక్కు గ్రంథం నుండి 6వ పాఠ్యభాగముగా కష్టకాలంలోనూ దేవుని యందు ఆనందించిన హబక్కుకు దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కుకు 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక యుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. హబక్కుకు అంటున్నాడు, అంజూరపు పండ్లు పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలీవ చెట్లు కాపు లేకపోయినా, పైరు పంట పండకపోయినా, గొర్రెల దొడ్డిలో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను మాత్రము ఆ దేవాతి దేవుని యందు ఆనందిస్తాను అని అంటున్నాడు. ఈరోజు నీవు ఆనందిస్తున్నావా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ? నీకు ఆనందం దూరంగా ఉందా? ఏది ఉన్నా ఏది లేకపోయినా నీవు దేవునిలో ఆనందించు. అప్పుడు నీవు మర్చిపోతావు నీ కష్టాలను. కాబట్టి దేవునికి స్తోత్రం. ఎంతగా నువ్వు దేవుని స్తుతిస్తే, ఎంతగా దేవుని నీవు ఆరాధిస్తే, నీ కష్టాలన్నీ ఒకదాని వెంబడి ఒకటి దూరం అయిపోతాయి. కాబట్టి నీవు ఆనందించాలని మాటలు తెలియజేస్తున్నాను. పై వచనాలను మనము పరిశీలిస్తే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. అదేమనగా, జీవితంలో ఎప్పుడూ సౌఖ్యములు ఉండవు, అనగా సుఖాలు ఉండవు. చాలామంది అనుకుంటారు, నేను దేవుని నమ్ముకోగానే ఎప్పుడు సుఖంగా ఉండాలా, నాకు ఏ రోగం రావద్దు, ఏ కష్టం రావద్దు అని అనుకుంటారు. లేదు, ఎప్పుడు ఉండవు అవి సుఖం. కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనిషి అన్నప్పుడు కష్టాలు కూడా ఎదురవుతుంటాయి. పాస్టర్లకు లేవా అండి కష్టాలు? ఉన్నాయి. అయినా వారు దేవుని మీద ఆధారపడి వారు ముందుకు కొనసాగుతూ ఉంటారు. కాబట్టి దేవుడు వారికి తోడుగా ఉంటాడు. ఈరోజు నీకు తోడుగా లేకపోతే నీకు ఎదురయ్యే కష్టాలకు నువ్వు పడిపోతూ ఉంటావు. ప్రార్థన జీవితం నీలో లేకపోతే ఆ ఎదురు దెబ్బకు నువ్వు కూలిపోతావు. కాబట్టి కష్టాలు ఒకవేళ ఎదురైతే ఆ కష్టాల్లో కూడా మనము ప్రభువునందు ఆనందించాలి అని హబక్కుకు అనుభవపూర్వకంగా చెప్తూ ఉన్నాడు. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్కి రాసిన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు మరి దేవునిలో ఆనందిస్తే మీ కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. ప్రతి ఆదివారం దేవుని మందిరానికి తప్పకుండా రావాలి. వారి వీరి మాటలు వినకు, వారు వీరి స్నేహాలు బట్టి దేవునికి దూరం గాకు. నువ్వు దేవునిలో ఉండి ఆనందించాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.